అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఇంకా ఇప్పుడిప్పుడే నాకు కూడా సింక్ ఇన్ అవుతుంది. ఇంకా పర్ఫెక్ట్గా నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు, మైండ్లో ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అని. బట్ ఏదైతే చెప్పామో ముందు నుంచి, ఏదైతే అన్నామో అదే చేసాము. ఎగ్జాక్ట్లీ ఎలాంటి ఫిలిం డెలివర్ చేస్తామని చెప్పామో అలాంటి ఫిలిమే డెలివర్ చేసాము. ఒక సీరియస్ ఎమోషనల్ సినిమా ఈ బడ్జెట్లో ఐ మీన్ ఒక చిన్న సినిమా ఇంత ఎమోషనల్గా, ఇంత సీరియస్గా, ఇంత హై ఆన్ అడ్రినలిన్ ఉంటూ ఇలాంటి సినిమా రావడం నేనైతే చూడలేదు. సో ఇలాంటి ఎప్పుడు RX 100 తర్వాత ఎప్పుడు మళ్ళీ అలాంటిది వస్తుందా అనుకున్నాను. కానీ ఈసారి వచ్చింది RX 100 కంటే కూడా మోర్ స్పెషల్. పొద్దున్నుంచి నేను నాట్ ఈవెన్ ఒక్క నెగిటివ్ రివ్యూ కానీ, నెగిటివ్ బాగాలేదన్నది కానీ, నాట్ ఈవెన్ ఒక్కటి కూడా చూడలేదు. సినిమాకున్న పాజిటివ్స్ ఏంటంటే సినిమా బాగుంది అంటున్నారు అంతే, అందులో ఏ ఎలిమెంటు కాదు. ఇలాంటి సినిమానే చేస్తాము, ఇలాంటి సినిమానే మేము నమ్ముతామని బిగినింగ్ నుంచి నేను ప్రశాంత్ అనుకున్నాము. దానికి నేను అయితే రిలీజ్కి ముందే సక్సెస్ మీట్ అంటున్నారు, రిలీజ్కి ముందే ప్రీ రిలీజ్లో చెప్పాను, ఇలాంటి సినిమా మేము చేస్తే ఇలాంటి సినిమానే చేస్తాం, ఇలాంటి సినిమాని హిట్ కొడతాం, లేకపోతే చేయమని. దానికే ఇప్పటికీ స్టిక్ అయి ఉన్నాం. అంత నమ్మి అలా చేశాం కాబట్టే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది. డెఫినెట్లీ ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని నా నెక్స్ట్ మూవీస్కి 100% ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటాను. ఇక నుంచి ఎలాంటి ఎమెచ్యూర్ తప్పులు లేకుండా ఈ సినిమా ఇచ్చిన రెస్పెక్ట్ని కానీ, ఈ సినిమా నాకు ఇచ్చిన ఆరాని కానీ, ఈ సినిమా నాకు ఇస్తున్న ఒక ఆడియన్స్ నా మీద పెంచుకున్న నమ్మకాన్ని కానీ 100% నిలబెట్టుకోవడానికి ఎవ్రీ సెకండ్ పనిచేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు. సో నిన్న నైట్ మా క్రూకి అండ్ మా క్లోజ్ ఫ్యామిలీకి ఒక ప్రీమియర్ జరిగింది. అప్పటి నుంచి కొంచెం టెన్షన్ తగ్గి కొంచెం బెటర్ అయినా. సో ఎర్లీ మార్నింగ్ నాకు US ప్రీమియర్స్ నుంచి వస్తున్న టాక్ నుంచి ఐ బికేమ్ బెటర్. ఇప్పుడు నేను సంధ్యాలో వెళ్ళి షో చూసుకొని వచ్చిన తర్వాత మా మొహాలు చూస్తే అది మీకు అర్థమవుతుంది. ఇంత చెమట వస్తున్నా మొహం వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు మీకు. సో అన్ని ఎమోషన్స్ బాగా వర్క్ అయినాయి అంటున్నారు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమా మాకు మీ మీద మర్యాద ఇచ్చి తీసినాం. సో మీరు అంతకంటే డబుల్ రెస్పెక్ట్ మాకు ఇచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పటికే. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ సినిమాని మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు బాగుందన్న టాక్ వచ్చింది కాబట్టి థియేటర్కి వచ్చి చూసేయండి. OTTలో చూస్తే మాత్రం మజా రాదు ఈ సినిమా, అదైతే పక్కా. థియేటర్ సినిమా ఇది, థియేటర్కి వచ్చి చూసేయండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సినిమా అయిపోయిన తర్వాత సంధ్యలో కిందికి నడుచుకుంటూ వస్తుంటే ఆ చూసే విధానం ఇప్పటివరకు నన్ను ఎప్పుడు అలా చూడలేదు ఎవరు. ఆ ఆడియన్స్ నేను నడుస్తూ కిందికి వెళ్తూ ఉంటే ముందు సెల్ఫీస్ అవి అడిగేవాళ్ళు, కానీ నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఏదో నన్ను చూస్తున్నప్పుడు దే ఫెల్ట్ రియలీ హ్యాపీ ఫర్ మీ. అండ్ ఒక ప్రౌడ్గా చూశారు, ఒక రెస్పెక్ట్తో చూశారు. నేను చూసిన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ రెస్పాన్స్ కానీ డెఫినెట్లీ లోపల పెట్టుకొని పనిచేస్తాను. థ్యాంక్ యూ. లైఫ్ ఐ సా ద హోల్ ఫిలిం ఆఫ్టర్ మై డబ్బింగ్. ఆల్మోస్ట్ ఒక 15 years తర్వాత మళ్ళీ నాకు ఒక హిట్ సినిమాలో పార్ట్ ఆఫ్ ఇట్ అని. యాక్చువల్లీ మీ అండ్ కార్తిక్ వెన్ ఎవర్ వీ యూస్ టు షూట్ ఎవ్రీ సీన్ వీ యూస్ టు we used to talk that day will come when everybody మేము ఎంత ఫీల్ అయ్యి సినిమా చేసినాం కదా. యాక్చువల్లీ that's all coming unfolding and I hope you also feel the same way. I want to thank Prashant because I was looking to make a comeback with a good film and he provided that. I want to thank UV Creations for introducing me to Prashant and for Prashant to take me a part of this film. Karthikeya, I'm so happy. Actually నేను చేసినప్పుడు నాకు అనిపించలే, కానీ వాళ్ళ సినిమా చూసినప్పుడు ఐ థింక్ ఈజ్ ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది యాజ్ అన్ యాక్టర్. సో I think, as I said, I think this is the beginning of great things for him as well as Prashant, and I'm just having gratitude right now to be a part of this film. And I think this ఒక comeback ఇచ్చినప్పుడు I think I always wanted to be a part of a good film and this is such film. So I hope audience also feel the same and make this film a huge commercial hit. Thank you so much. And
యాక్చువల్లీ ఐ హ్యావ్ టు స్పెషల్ మెన్షన్ కపిల్కి కూడా సత్య గారు కూడా బికాస్ వాళ్ళందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో థ్యాంక్ చేసిండు బట్ దీస్ పీపుల్ హ్యావ్ రియలీ టేకెన్ ద ఫిల్మ్ టు అనదర్ లెవెల్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూస్ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. Thanks only for the entire media and for the audience for making it a big success. And మేము ఎక్స్పెక్ట్ చేసాం యాక్చువల్గా. ఐ బిలీవ్డ్ ఇన్ ప్రశాంత్ అండ్ కార్తికేయ. వీ యూస్ టు టాక్ ఎవ్రీ డే బ్రో డెఫినెట్గా మనం సక్సెస్ మీట్కి కూడా కలుస్తామని చెప్పాము. అండ్ లుకింగ్ ఎట్ ద రివ్యూస్ అండ్ ద ఫీడ్బ్యాక్ దట్స్ కమింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్ వీఆర్ వెరీ హ్యాపీ. మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది యాక్చువల్గా. ఇది మేము పడ్డ ప్రతి అవర్ మేము కష్టపడిన ప్రతి దానికి ఈరోజు రిజల్ట్ కనిపిస్తుంటే వీఆర్ వెరీ హ్యాపీ. అన్ఫార్చునేట్లీ వంశీ అండ్ ప్రమోద్ అన్న అండ్ విక్రమ్ అన్న కూడా లేరు ఇక్కడ. ఐ వాంట్ టు హగ్ దెమ్ అండ్ థ్యాంక్ దెమ్ సో మచ్ దట్ దే బాట్ మీ ఇన్ టు యూ అండ్ నేను ఎంటర్ అయిన 30 minutesలో నా ఫిలిం నా చేతిలో పెట్టాడు వంశీ అన్నయ్య. బికాజ్ దట్స్ హౌ మచ్ హీ బిలీవ్డ్ ఇన్ మీ. నాకు తెలిసి ఏ ప్రొడక్షన్ కంపెనీలో అంత ర్యాపిడ్గా అంత ఇన్స్టింక్ట్గా అంత ఫాస్ట్గా ఒక సినిమా ఒక నమ్మి చేతిలో పెట్టడం అనేది ఎక్కడ జరగంది. ఇది నేను బ్యానర్లో ఎంటర్ అయిన 30 నిమిషాల్లో సినిమా నా చేతిలో పెట్టి చేయమని చెప్పడం అనేది ఇట్స్ అ మిరాకిల్ దట్ హ్యాపెన్. And I don't know how he believed in me, and immediately I spoke to Prashant and we started working on that. Thank you Prashant for believing in me. Nannu namminanduku chala thanks. And Kartikeya, you're already a star and you had a few hits, but వీడు కొత్తవాడు అసలు వీడు ఎలా చేస్తాడు అని ఏ మాత్రం నన్ను డౌట్ పడకుండా నన్ను కాన్ఫిడెంట్గా వర్క్ చేయనిచ్చారు మీరు. అండ్ ఈ రోజుకి అదే నేను చూశాను ముందు నువ్వు చేసింది. ఒక సీన్ 2 సీన్లు చూసిన తర్వాత లైక్ కొత్త ఏంటి పాత ఏంటి అంత మంచి అవుట్పుట్ వస్తున్నప్పుడు కాబట్టే కదా ఓకే అనుకుంది. థ్యాంక్ యూ. అండ్ యాక్టింగ్ వైజ్ అండ్ బోత్ రాహుల్ అండ్ కార్తికేయ అండ్ ఐశ్వర్య మీనన్ స్పెషల్గా ఈ ముగ్గురితో పాటు రవిశంకర్ గారు అండ్ తనికెళ్ళభరణి గారు వీళ్ళ పర్ఫార్మెన్సెస్ నన్ను బాగా మ్యూజిక్ చేయగలిగేటట్టు నన్ను చాలా ఎంకరేజ్ చేశాయండి. అది లేకపోతే నేను డెఫినెట్గా నా అవుట్పుట్ నేను ఇచ్చేవాడిని కాదు. అంటే ఆ ఎంకరేజ్మెంట్తోనే ఐ వాజ్ ఏబుల్ టు గివ్ ద బెస్ట్. ఎక్కడ చూసిన రివ్యూస్లో స్పెషల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మెన్షన్ చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ లుకింగ్ ఇన్ టు దట్. లైక్ ఆనందానికి నాకు నిజంగా హౌదులు లేవన్నట్టుంది. ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను నేను వర్డ్స్లో. అండ్ స్పెషల్గా ఇంకొక ఇద్దరి గురించి నేను చెప్పాలండి. ఒకటి మా కో ప్రొడ్యూసర్ అజయ్ గారు అండ్ మా సందీప్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. దే ఆల్సో లైక్ దే పుష్డ్ మీ సో హార్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు వర్క్ ఆన్ ద ఫిలిం. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ సత్య సూన్ హీ విల్ టాక్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ అవర్ మూవీ అ బిగ్ హిట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. 2 daysలో విల్ లాంచ్ అన్ అదర్ సాంగ్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. దాంట్లో ఉన్న ఒక క్లిప్ సాంగ్ అందులో బిట్ సాంగ్ ఉంది. ఇట్ విల్ బీ కమింగ్ యాజ్ అ ఫుల్ లెంత్ సాంగ్. ఇట్స్ ఆల్రెడీ ఆన్ స్పాటిఫై అండ్ సావన్ అండ్ ఎవ్రీ మ్యూజిక్ ప్లాట్ఫామ్. But on YouTube, it will be coming in 48 hours. We'll launch a promo tomorrow. So keep listening to that and